తాజా అంశాన్ని చూస్తున్నాం. ఎన్టీఏ నుంచి 47 మందిని తొలగిస్తూ కేంద్రం ఉత్తర్వులు ఇచ్చింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, ఎన్టీఏ నుంచి 47 మంది తొలగింపునకు సంబంధించి వివరాలేంటి? పేపర్ లీకేజీలకు సంబంధించినటువంటి వివాదం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. గత 5 రోజులుగా నిరాహార దీక్షకు దిగినటువంటి, అదేవిధంగా ఆందోళనకు దిగినటువంటి సిజేపీ కార్యకర్తలతో, సిజేపీకి సంబంధించినటువంటి ప్రతినిధులతో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మరోసారి చర్చలు జరిపింది. వారు పెట్టినటువంటి డిమాండ్లు, వాటికి సంబంధించినటువంటి విషయంలో మొత్తం ఎన్టీఏను ప్రక్షాళన చేయాలనేటువంటి ఒక అంశాన్ని ప్రస్తావించారు. అయితే ఆ చర్చలు జరిగిన అతి కొద్ది సమయంలోనే కేంద్ర ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. మొత్తం ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని ప్రక్షాళన చేయాలని చెప్పి ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి కేంద్రం వెంటనే పదే సంస్థ వివాదాల్లోకి రావడానికి కారకులైనటువంటి, అదే సందర్భంలో పేపర్ లీకేజీలకి ఆస్కారం కల్పిస్తున్నటువంటి 47 మంది అధికారులను సర్వీస్ నుంచి టెర్మినేట్ చేస్తున్నట్లుగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అదే సందర్భంలో ఈ 47 మంది పైన క్రిమినల్, లీగల్ చర్యలు రెండూ తీసుకుంటున్నట్లుగా కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. టెస్టింగ్ ఏజెన్సీకి సంబంధించినటువంటి మొత్తం ప్రక్షాళన చేయాలని ఇప్పటికే కేంద్రం భావించిందని, ప్రభుత్వం అందుకు సంకల్పించిందని, ఆ సంకల్పంలో భాగంగానే మొత్తం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని ప్రక్షాళన చేయాలని చెప్పి నిర్ణయించామని, ఆ నిర్ణయానికి అనుగుణంగా తొలి అడుగుగా ఈ రోజు మొత్తం 47 మంది అధికారులపై చర్యలు తీసుకున్నామని, 47 మందిని సర్వీస్ నుంచి తొలగించి వారిపై క్రిమినల్ చర్యలు, లీగల్ పరమైనటువంటి చర్యలు తీసుకోనున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే స్పష్టం చేసింది. ధన్యవాదాలు అరుణ్.